జిల్లా కలెక్టరేట్లో 60 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం. జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల అంజిరెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జిల్లాలో ఎంపికైన 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల అంజిరెడ్డి కలెక్టర్ సత్యప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. జిల్లా సమీకృత కార్యాలయంలోని ఆడిటోరియంలో ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధ్యక్షత నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎడ్యుకేషన్ పరంగా జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా మంత్రిగా మీరు ఇక్కడ ఉపాధ్యాయులు కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, ఎంఈఓస్ కానీ, మీరు అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, పిల్లలకు టాయిలెట్స్ విషయంలో కానీ ఇంకేదున్నా కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మా బాధ్యత నిర్వర్తిస్తాము. ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది కాకుండా మంచి బోధన ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు అంత వెల్ క్వాలిఫైడ్ ఉంటారు. మామూలుగా ఏదో ప్రైవేట్ స్కూల్లో చిన్న చితకా చదువు చెప్పే టీచర్స్ కంటే ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హై స్కూల్స్లో చెప్పే బోధన చేసే వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. ఎందుకంటే ఆ స్కూల్ నుంచి ఆ యొక్క గురువుల వల్ల ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా, ఎంతో కష్టపడి వచ్చిన వ్యక్తిగా, మరి ఆ స్కూల్లో మీరు చదివిన వ్యక్తిగా, ఆ ఇబ్బందులు అక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిన వాడిగా మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేక అంశాల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనే విషయాన్ని మనస్ఫూర్తిగా నేను మనవి చేస్తూ, మరొక్కసారి ఈరోజు సుమారు 4,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. తప్పకుండా దశల వారీగా వారి యొక్క హోదాకు తగ్గట్టు అవార్డ్స్ రావడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనవి చేస్తూ, ఈరోజు 61 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ తీసుకునేట్టు అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొక గొప్ప విషయం ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించిన ఉత్తమ ఉపాధ్యాయ యొక్క అవార్డు కూడా మన జిల్లాకు రావడం జరిగింది. అది గణేష్, మా ధరంపూర్ వాస్తవ్యుడు. ఒక గొప్పగా ఒక తెలంగాణ తెలుగును అంటే కంప్యూటర్ ఒక ఎంటైర్ కంప్యూటర్ ఇంగ్లీష్ను తెలుగులో అనువాదం చేసినటువంటి మా మిత్రుడు, ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర స్థాయిలో వారికి రావడం ఈ జిల్లా వాసిగా, ఈ ప్రాంతవాసి మనస్ఫూర్తి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకసారి మా కలెక్టర్ గారికి, మా ముఖ్యమంత్రి గారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల అసెంబ్లీ అంటే ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్కి, జగిత్యాల జిల్లాల అసెంబ్లీకి 200 కోట్ల రూపాయలతోని, జగిత్యాల అసెంబ్లీ కూడా 200 కోట్లతో ఇంటిగ్రేటివ్ సుమారు 25 ఎకరాల లోపల సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, గిరిజన వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సుమారు పిల్లలందరూ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు పెద్ద ఎత్తున చదువులు ఇచ్చే విధంగా కార్పొరేట్ లెవెల్లో మరి సుమారు 25 ఎకరాల లోపల 200 కోట్లతోని టెండర్స్ కూడా పిలవడం జరిగింది. మరి ప్రత్యేకంగా చదువుకు సంబంధించిన విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి ఒక విజన్ ఆలోచన పరంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తు విషయంలో మన ప్రభుత్వ పరంగా ఎన్ని విధాలు అన్ని విధాలు అందించే ముందు సందర్భంలో కూడా మీ అందరినీ చూసి ఇక్కడ మా ఉపాధ్యాయ సోదరులకు, సోదరిమణులకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ కోసం ఉపాధ్యాయులుగా మీ భాగస్వామ్యం ఎంతైతే ఉందో, మన రాష్ట్రం ఏర్పడాలి, మన రాష్ట్రం ఏర్పడే విషయంలో పట్ల స్కూళ్ళకు సంబంధించినటువంటి పిల్లలకు మన రాష్ట్రం యొక్క ఏర్పడితే మన గొప్పతనాన్ని విషయంలో పట్ల అనేక సందర్భంలో మాట్లాడిన విషయం కానీ, పిల్లలకు సంబంధించిన విషయం, స్టూడెంట్స్ సంబంధించిన భవిష్యత్తు విషయంలో ఆలోచన పరంగా వెళ్తున్న విషయంలో కానీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విషయంలో కూడా ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన చదువుకున్నటువంటి వారి త్యాగం అడ్డంగా అంటే బలిపెట్టి వారు తెలంగాణ తెచ్చుకున్న సందర్భంలో కూడా మరి మన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు ఒక మాట మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో వందలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ చెప్తున్నారు, ఈ ఉస్మానియా యూనివర్సిటీస్ ఏదైతే ప్రైమరీ స్కూల్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్స్ ఏ విధంగా అయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి బోధన అందిస్తున్నానో, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత గొప్ప ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు నిధులిస్తా నా బాధ్యతను ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. యూనివర్సిటీ సాక్షిగా విద్యార్థుల మధ్యలో రేపు డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా. మీకు సంబంధించినటువంటి యూనివర్సిటీ గొప్పగా ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక యూనివర్సిటీల పట్ల ప్రత్యేక నిధులిచ్చే విధంగా నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. జగిత్యాలలో ఇందిరమ్మ ఇండ్లపై వినతిపత్రం అందించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జిల్లా కేంద్రంలో ఇంద్రభవన్కి విచ్చేసిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక వినతి పత్రం అందజేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించిందన్నారు. నూకపల్లి రెవెన్యూ పరిధిలో దాదాపు 100 చదరపు గజాలలో కేటాయింపు చేసిన ఇందిరమ్మ గృహ నిర్మాణం ఆర్థిక ఇబ్బందితో మధ్యంతరంగా నిలిచిపోయాయని వివరించారు. 2014లో ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు అయిన దాదాపు 2000 వరకు ఓపెన్ ప్లాట్స్తో పాటు ఇతర యథాస్థితిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఆగస్టు 4న ప్రజావాణిలో స్వయంగా కలెక్టర్కి లిస్ట్ ఇచ్చి వెరిఫికేషన్ చేయాలని కోరడం జరిగిందన్నారు. అయినా కూడా ఇంతవరకు మున్సిపల్ ఆఫీస్ కానీ రెవెన్యూ ఆఫీస్కి కానీ వెరిఫికేషన్ కోసం పంపడం జరగలేదని వివరించారు. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చింది సార్. కొన్ని వచ్చినాక ఏం చేసిండ్రు, ఈ అసంతృప్తిగా ఉన్న ఇళ్ళని నిర్మాణం చేసి మధ్య ఒక 2000 లబ్ధిదారులు తీసుకుని నిర్మాణాన్ని ఆరంభించారు. 2000 నిర్మాణాన్ని ఆరంభించలేదు. ఒక 2000 నిర్మాణం ఆరంభించినవి కూడా దానిలో ఒక 500 ఒక 2500 స్థలాలను తీసేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఒక కొత్త టెంటర్ నిర్మాణం సరే కట్టిండ్రు. కట్టి ఏదైతుందో మొన్న 23 ఎన్నికల ముందు ఒక 3500 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసి 3500 మంది లబ్ధిదారులు పంపిణీ చేసి వాళ్ళకు లబ్ధిదారులు పంపిణీ చేసి 2 సంవత్సరాలు గడుపుతుంది. ఈ 2 నెలల వాడు ఎవడు చేరలేదు అక్కడ. ఎవడు ఒక 500 మంది పోతే పోయి ఉంటారు. ఇంకా 3000 మంది ఏదైతుందో ఎవడు పోవడానికి మరి వాడు ఎందుకు పోతున్నాడో మాకు తెలియదు సార్. ఆ మౌలిక సదుపాయాల కల్పనకు మన ప్రభుత్వం వచ్చిన కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో డ్రింకింగ్ వాటర్ నిధులు ఇచ్చిండు, ఎలక్ట్రిసిటీకి మనం అప్లై చేసినాము, మొత్తానికి ఏర్పడింది. ఈ స్థాయిలో ఈ 2000 ఖాళీ స్థలాలు దాదాపు ఒక 500 ఏదైతే కూలు కొట్టి తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వాళ్ళు ఇల్లు లేనోనే కదా. వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ 2500 మందిని వీళ్ళకు ఇల్లు మంజూరు ఇచ్చి లేదు, ఏం లేదు. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ ఉమ్మడి రాష్ట్రంలో ఏం చెప్తుందో నిరుపేద వర్గాలుగా గుర్తించబడ్డ వాళ్ళందరినీ పక్కన పెట్టి పెట్టేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఒకనాడు ఒక 10 ఊళ్ళు కొడితే ఆ ఇష్యూ తెర మీదకి వచ్చింది. వచ్చేదాక అందరం ఏదైతుందో మొన్న 4th ఆగస్ట్ నాడు దాదాపు ఒక 300-400 మంది లబ్ధిదారులు వచ్చి మరి మా సంగతి ఏం సార్, మాకు గిట్ల కాగితాలు ఇచ్చి మా బతుకులు మన ఉన్నారా లేదా అని చెప్పంటే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల నేను ఒక డెలిగేషన్ ఏదైతే ఉన్నదో కలెక్టర్ గారిని కలిసి టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని ఒక డెలిగేషన్ కలిసి ఈ అవుట్ ఆఫ్ ఈ 2500 లబ్ధిదారులు ఏదైతే ఉందో ఒక 400 లిస్ట్ ఇచ్చాం. ఒక 400 లిస్ట్ ఇచ్చిన వాళ్ళ 300 పైకి లిస్టే వాళ్ళు విత్ టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చిన వీళ్ళు లబ్ధిదారులు అని చెప్పారు. వాళ్ళకి అలాట్ చేయబడ్డ కాగితాలు కూడా ఇతర దఫ్తరం పట్టుకపోయి ఇచ్చారు. మేము అడిగింది కూడా కోరిక ఒకటే, వీళ్ళని వెరిఫై చేయండి, వీళ్ళకి అర్హత ఉంటే అర్హతకు అనుగుణంగా వీళ్ళకి ఇవ్వాలి. మేము ఏమని వీళ్ళ అర్హత వెరిఫై చేయండి, చేసి అర్హతకు అనుగుణంగా వీళ్ళు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయండి. ఆ 35 మందికి ఎవరికైతే పంపిణీ చేసేదో వాళ్ళు ఇళ్ళకి చేరుతారా చేరరా, ఒక టైం లిమిట్ అయితే ఉండాలి కదా. వాళ్ళు 2 ఏళ్ళకి వెళ్ళి చేరలేదు, అందరూ చేరతలేదు. వాళ్ళకు ఒక టైం బౌండ్ పెట్టండి, మీరు ఈ వెరిఫై చేయండి. అధిక వర్షాలతో డ్యామేజ్ అయిన బతుకమ్మ కుంట చెరువు మత్తడిని పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సారంగపూర్ మండలంలోని బతుకమ్మ కుంట అధిక వర్షాలతో డ్యామేజ్ అయిన బతుకమ్మ కుంట చెరువు మత్తడిని ఆదివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అటవీ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ డ్యామేజ్ అయిన మత్తడి నిర్మాణం వెంటనే చేపట్టాలి, ఫ్లడ్ డ్యామేజ్ అయిన వాటి మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది, వెంటనే మంత్రి గారికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మత్తడి నిర్మాణ పనులను నిధులు మంజూరు అయ్యేలా చూస్తామని అన్నారు. సారంగపూర్ బతుకమ్మ కుంట ఒక పర్యాటక కేంద్రంగా మారింది, యూట్యూబ్ సాంగ్స్ వెడ్డింగ్ షూట్స్కి స్పాట్గా మారింది అని, బతుకమ్మ కుంట మత్తడితో పాటు పలు డ్యామేజ్ పనులకు నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని అన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. మనది ఒకటి బతుకమ్మ కుంట అని చెప్పని మన ఫారెస్ట్ వాళ్ళు ఒక పశువులకు వన్యప్రాణులకు త్రాగునీటి కొరకు అని చెప్పని ఒక పాండ్ ఏర్పాటు చేసింది. వన్యప్రాణులకు త్రాగునీటి కొరకు అని చెప్పని అది ఇక ఇటు మనకు పర్కులేషన్కి ఉపయోగపడుతుంది,
గ్రామస్తులకు కూడా ఈ పండుగలకు పబ్బాలకు అన్నిటికీ ఉపయోగపడుతున్నది సార్. అది ఏమేమి పేసారంటే దాన్ని వియర్ బ్రీచ్ అయ్యింది టోటల్గా. వియర్ మత్తడి ఉంటుంది కదా, మత్తడి బ్రీచ్ అయింది. మనం ఏం లేదు సార్, ఇప్పుడు మత్తడి పునర్నిర్మాణం చేయాలి. మరి ఇది మీదే సార్, లేకుండా మీరు కరెక్ట్గా రాయండి. ఇప్పుడు దీనిలో ఉన్నాయి సార్ డబ్బులు, ఫ్లడ్ ఎఫ్డిఆర్లు ఉన్నాయి. అని అదే ఫ్లడ్ డ్యామేజ్ రాస్తే అంత 5-10 లక్షల లోపల అయిపోతుంది సార్. నేను కలెక్టర్ గారికి వాళ్ళు పెడతానండి. ఇది ఫ్లడ్ డ్యామేజ్ పెట్టేస్తే అంటే వాళ్ళు దే ఆర్ కన్సిడరింగ్ ఆల్ ఇరిగేషన్ అండ్ ఆల్ అదర్ బ్రీచెస్ ఆల్సో. నేను ఇవ్వాలని మీకు రిప్లై పంపిస్తా సార్. అదే ఎందుకంటే మన వన్యప్రాణులకు త్రాగునీటికి ఉపయోగపడుతుంది, పర్కులేషన్కి ఉపయోగపడుతుంది, గ్రామస్తులకు కూడా అందరికి అన్ని విధాలు ఉపయోగపడుతుంది. బతుకమ్మకుంటా అంటే ఇప్పుడు మనము రోడ్డు మీద పోతుంటే కనబడుతుంది సార్, అదే లెఫ్ట్ సైడ్ పోతుంటే కనబడుతుంటుంది. ఒక్కసారి వీలుంటే మీరు విజిట్ చేయండి ఏదో సందర్భంగా. ఈ రోజు పంపిస్తా సార్. ప్రాథమిక పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించాలి. మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్కు ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం విన్నపం. ఇటీవల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులతో ప్రాథమిక పాఠశాలలో చాలా ఎస్జిటి పోస్టులు ఖాళీ అయ్యాయని, వాటిని తాత్కాలికంగా వెంటనే స్థానిక అర్హత గల విద్యావంతులను విద్యా వాలంటీర్లుగా నియమించి భర్తీ చేసే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్టీయూ జగిత్యాల జిల్లా శాఖ ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు మత్స్యశంకర్, బైరం హరికిరణ్, రాష్ట్ర కార్యదర్శి పాలవి శివరామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. సమిష్టి కృషితో జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. క్షేత్రస్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ అశోక్ కుమార్. గత నెల 27వ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమిష్టి కృషితో 3 రోజుల నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదివారం సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 3,500కు పైగా గణేష్ మండపాల నుండి విగ్రహాలు శాంతియుత వాతావరణంలో నిమజ్జనం గావించబడ్డాయని, నిమజ్జన ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, ఆరోగ్య శాఖలు సహకారంతో సమన్వయంగా పనిచేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఎస్పీ వివరించారు. గడిచిన 11 రోజుల పాటు 24 గంటలు పనిచేసిన పోలీసు అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషి వల్లనే ఈ ఉత్సవాలను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించుకున్నామని, ఇందుకు కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ సందర్భంగా అభినందనలు తెలిపారు. అలాగే నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్జెండర్లు సక్రమంగా విధులు నిర్వర్తించి తమ వంతు పాత్ర పూర్తి చేసేందుకు అభినందనలు తెలిపారు. జిల్లా ప్రజలు, మండపాల నిర్వాహకుల సహకారం వల్లనే గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సాఫీగా ముగిశాయని ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, మండపాల నిర్వాహకులకు ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జరిగే పండుగలను కూడా ఇదే స్ఫూర్తితో జరుపుకోవాలని ఆయన తన ప్రకటనలో కోరారు.